హాయ్ గైస్, వెల్కమ్ టు సినీ అప్డేట్స్. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ సినీ అప్డేట్స్ ఉన్నాయి. అవేంటో చూసేద్దాం పదండి. నాని నటిస్తున్న ది ప్యారడైజ్ మూవీ టీజర్ ని రేపు రిలీజ్ చేస్తున్నట్టు అఫీషియల్ గా పోస్టర్ ద్వారా అనౌన్స్ చేశారు. సై సినిమాలో భిక్షు యాదవ్ కింద కనిపించిన ప్రదీప్ రావత్ గారు కొన్ని రోజుల కింద క్యాన్సర్ తో బాధపడుతూ నిన్న ముంబైలో చనిపోయినట్టు తెలిసింది. రవితేజ చేస్తున్న ఇరుముడి మూవీ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ అయింది. ఎవరైనా వినాలనుకుంటే వెళ్ళి వినేయండి. ఫస్ట్ సాంగ్ డివోషనల్ గా ఉంటే సెకండ్ సాంగ్ మాత్రం ఎమోషనల్ గా బాగా కనెక్ట్ చేశారు. నితిన్ నటిస్తున్న అలియా సుర్క్మిణి మూవీ ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్ ని నిన్న రిలీజ్ చేశారు. ఈ మూవీకి ప్రొడ్యూసర్ గా నాని అయితే చేస్తున్నాడు. ఈ సినిమా అయినా నితిన్ కి హిట్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. ప్రెజెంట్ సందీప్ కిషన్ చేస్తున్న SK33 అనే వర్కింగ్ టైటిల్ తో రన్ అవుతున్న మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ని ఈ రోజు రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీ పీరియాడికల్ స్టోరీగా రాబోతుంది మన ముందుకి. కీర్తి సురేష్ తమిళ్లో నటిస్తున్న డొరతి మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ని నిన్న రిలీజ్ చేశారు. ఈ మూవీ అంతా ట్రయాంగిల్ లవ్ స్టోరీగా ఉండబోతుంది. మౌలి చేస్తున్న దొంగన కొడుకు మూవీ టైటిల్ గ్లింప్స్ ని నిన్న రిలీజ్ చేశారు. గ్లింప్స్ లో అంతా క్రింజే కనిపించింది. ఎక్కడ కొత్తదనం అయితే కనిపించలేదు, బాగున్నట్టు కూడా అనిపించలేదు. డైరెక్టర్ మోహన్ రాజాతో కార్తీ 31st మూవీ నిన్న అనౌన్స్ చేయడం జరిగింది. ఈ విషయం తెలిసిన తర్వాత కార్తీ ఫ్యాన్స్ అంతా అసలు ఖైదీ 2 ఎప్పుడు చేస్తారా అని అడుగుతున్నారు. కామాక్షి భాస్కర్ లో మెయిన్ లీడ్ లో నటిస్తున్న కథ మూవీ ట్రైలర్ మొన్న రిలీజ్ అయింది. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. ట్రైలర్ అంతా బ్లాక్ మ్యాజిక్ తోను అండ్ ఆత్మలతో నింపేశారు MS రాజు గారు. దేవిశ్రీ ప్రసాద్ బర్త్డే గిఫ్ట్ గా ఎల్లమ్మ మూవీ నుంచి తన కొత్త పోస్టర్ ని రిలీజ్ చేశారు వేణుగారు. రీసెంట్ గా పల్లపురుషు మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయింది. ఎవరైనా వినాలి అనుకుంటే వెళ్ళి వినేయండి. ఇంతవరకు ఈ వీడియోని కనుక మీరు చూసినట్టయితే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.